మా యూరోపియన్ పర్యటనలో మేము అనేక చర్చిలను సందర్శించాము. వాటిలో చాలా వరకు 1000 మరియు 1500 సంవత్సరాల మధ్య వయస్సుగలవి. కొన్ని దాదాపు 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అవన్నీ చాలా అందంగా ఉన్నాయి మరియు కళాత్మక పద్ధతులు మరియు వివరాలకు శ్రద్ధ మా దేవాలయాలలో ఉన్న వాటిలాగే ఉన్నాయి. కళ సారూప్యంగా ఉంది. అవి అద్భుతంగా పెయింట్ చేయబడ్డాయి మరియు మీరు ప్రతి వివరాలను దగ్గరగా చూస్తే మీరు వాటిని అభినందిస్తారు. మేము ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చర్చిని చూశాము మరియు తరువాత దాని గోపురంపైకి ఎక్కాము. దాదాపు పూర్తిగా లావారాతితో నిర్మించబడిన మరొక చర్చికి మేము వెళ్లాము. రాళ్లు, పురాతన అగ్నిపర్వత కార్యకలాపాల ఉత్పత్తి మరియు భవనం పూర్తిగా ఆ పదార్థంతో తయారు చేయబడింది. మేము ఆ లావా చర్చికి చేరుకున్నప్పుడు అది చూడటానికి చాలా అందంగా ఉంది. అనేక మెట్లు ఉన్న పెద్ద గోపురం ఉన్న మరొక చర్చిని చూశాము. పైకి ఎక్కడం చాలా కష్టం. చివరికి మేము శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు అది మరింత రద్దీగా ఉంది మరియు నేను చాలా అలసిపోయాను మరియు నేను ఎందుకు ఎక్కానో అని ఆలోచించాను. కాని నాకు కూడా ఆసక్తిగా ఉంది కాబట్టి నేను ఆ దశలన్నీ తీసుకున్నాను. అక్కడ 1882లో ప్రారంభించబడిన మరొక చర్చి ఉంది. వారు దానిని తరతరాలుగా నిర్మిస్తున్నారు మరియు ఇప్పటికీ దానిపై పనిచేస్తున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందో నాకు తెలియదు. వారు దానిని 2050లో పూర్తి చేయాలని యోచిస్తున్నారు. బయట మీరు యేసు జీవితాన్ని చాలా వివరంగా చెప్పే కళాకృతిని చూడవచ్చు. దానిని చూడటం ద్వారా మీరు యేసు యొక్క పూర్తి కథను సన్నివేశం నుండి సన్నివేశానికి చాలా జాగ్రత్తగా గీసిన వాటిని అనుసరించవచ్చు. అప్పుడు మేము పోప్ నివసించే చర్చికి వచ్చాము. మేము దానిని కూడా చూశాము మరియు అది చాలా ఆకట్టుకుంది. వేర్వేరు చర్చిలు వేర్వేరు అనుభవాలను అందించాయి. ప్రతి ఒక్కటి చిరస్మరణీయమైనవి మరియు మేము వాటిని చాలా ఆనందించాము. మీరు కూడా వాటిని చూసి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము.